కాబట్టి ఇతర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న ఇది శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? గూగుల్ వైజాగే ఎందుకు చూస్ చేసుకుంది అనేది, సరే ఇక్కడ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ యొక్క చొరవ కావచ్చు, వెంటబడి ఫాలోఅప్ చేసుకున్నది ఒకటి. దీనివల్ల వైజాగ్కి కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి కానీ ఎంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది? ఒక ఎక్స్పర్ట్గా మీరేమి చేస్తారు? ఫస్ట్ కొన్ని బ్రాండ్స్, ఇప్పుడు మనకు యాపిల్ ఫోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రియల్ కాస్ట్ 1/10 ఉండొచ్చు, కానీ మనం దానికి 10x వాల్యూ పెట్టి పే చేస్తున్నాం కదా. ఆల్వేస్ ద బ్రాండ్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, యాపిల్ కానీ ఇట్లాంటిది రాగానే ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది స్టేట్లో. ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టుగా జాబ్స్ 1.88 lakhs క్రియేట్ అవుతాయి అంటే, నా వ్యూలో ఏంటంటే 3 categories ఉంటాయండి ఎక్కడైనా జాబ్స్. మన హైదరాబాద్ ఐటీ పెట్టినప్పుడు కానీ అక్కడ కానీ డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్, ఇండ్యూస్డ్ జాబ్స్ అంటాం. డైరెక్ట్ జాబ్స్ అంటే 5,000 to 6,000 గ్యారంటీగా వస్తాయి ఇక్కడ. అండ్ ఐ డోంట్ థింక్ గూగుల్ విల్ గో ఫర్ మాన్యువల్ పవర్ ఈవెన్ దే కమ్ టు ఇండియా. They will go for artificial intelligence, machine learning algorithms. They will optimize as much as possible. అదొక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఒక 20,000 to 30,000 జాబ్స్ కన్స్ట్రక్షన్ ఒకటి. తర్వాత ఈ కేబులింగ్ అన్నారు కదా, సీ కేబులింగ్, పవర్ ప్లాంట్ ఒకటి 1 gigawatt పెట్టాలి కదా, సోలార్, అది విండ్ అండ్ సోలార్. సో ఈ విండ్ అండ్ సోలార్ పెట్టడానికి మనుషులు, బ్యాటరీస్, ఓకే, బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ భారతి, మన ఎయిర్టెల్ వాళ్ళు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టడానికి మనుషులు కావాలి. వీళ్ళంతా కలిపి ఒక కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అది 20,000-30,000 దాకా వస్తాయి. ఇక రిమైనింగ్ వాళ్ళు చెప్పిన మైనస్ అదేంటంటే, ఇక్కడ ఈ ఈకో సిస్టము పెరగటం వల్ల ఏంటంటే కొన్ని స్టార్టప్స్ రావచ్చు, ఒక మూమెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఓకే, ఒక ఆరా క్రియేట్ అయింది కాబట్టి కంపెనీలు అక్కడ పెట్టుకోవడానికి గూగుల్ తర్వాత ఇంకోటి వచ్చి ఇంకో బ్రాండెడ్ పెట్టినప్పుడు మన బోటాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఒక స్టార్టప్ పెడదాం అన్నప్పుడు ఏమవుతుందంటే రెస్టారెంట్స్ పెరుగుతాయి, క్యాబ్స్ పెరుగుతాయి. అసలు ఓకే, అది చాలా పెద్దది. అదే వాళ్ళు చెప్పే 1.88 ఏంటంటే, మీకు ఇది మొత్తం కలిపితే 35-40 వేలే. రిమైనింగ్ 1.4 lakhs ఎట్లా అంటే, ఎంటర్టైన్మెంట్, థీమ్ పార్క్స్ రావచ్చు, రీటైల్ స్టోర్స్, సూపర్ మాల్స్ రావచ్చు, మల్టీప్లెక్స్ థియేటర్స్ రావచ్చు, క్యాబ్స్ డ్రైవర్స్ కావచ్చు, ఇట్లా చాలా స్విగ్గీ, జొమాటో లాంటివి. కాబట్టి ఒక ఈకో సిస్టమ్ పరంగా చూసుకుంటే 1.8 కన్స్ట్రక్షన్, దీని కన్స్ట్రక్షన్ కాదు, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ దీనికోసం అపార్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అబ్సల్యూట్లీ. అంటే ఇది 4-5 సంవత్సరాలు కంటిన్యూగా కన్స్ట్రక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది, ఓన్లీ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ కాదు. సో రెండో పాయింట్ మీరు అడిగిందంటే, వైజాగే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎన్ ఇన్వెస్టర్ అండ్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్, రైట్, యాజ్ ఎ గూగుల్. సో నాకు 22,000 కోట్ల బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ రాను? ఫస్ట్ పాయింట్. ఒక 5 సంవత్సరాల్లో నాకు 20,000 crores ఈక్వలెంట్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. 500 acres ఈచ్ ఏకర్ 5 lakh rupees ఇస్తున్నాం. అక్కడ వాల్యూ ఇంకా 10 times ఉండొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇటువంటి డేటా సెంటర్స్ ఈ ట్రెడిషనల్ డేటా సెంటర్కి, ఏ డేటా సెంటర్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఇది పవర్ని, వాటర్ని మామూలుగా తాగదు. ఇప్పుడు ఇక్కడే 1 gigawatt ఉన్నప్పుడు అది 8 trillion watt కన్జంప్షన్ అవుతుంది సంవత్సరానికి, ఫర్ ఎగ్జాంపుల్. ఏది ఆ డేటా సెంటర్ రన్ చేయడానికి కెపాసిటీ ఆఫ్ సోలార్ ప్లాంట్, విండ్ ప్లాంట్ 1 gigawatt అవ్వచ్చు, బట్ దీని కన్జంప్షన్ కూడా సపరేట్ ఉంటుంది కదా. దాని వాటర్ ఎంత కావాలో తెలుసా? అట్లీస్ట్ 2 to 3 billion liters కావాలి. ఎందుకంటే ఆ కూలింగ్ చేయకపోతే అది ఫెయిల్ అయిపోద్ది, రైట్? సో సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓషన్ వాటర్, ఆ సీ వాటర్ని కూలింగ్ వాడుకుంటారా, ఎలా వాడుకుంటారా అనేది. అలాగే కేబుల్స్ అన్నాం కదా ఇందాక, సీ కేబుల్స్. మరి వైజాగ్ దగ్గర ఉండిపోతే మళ్ళీ అమరావతిలో లేకపోతే తిరుపతిలో పెడితే కేబుల్స్ వేయలేం కదా. డైరెక్ట్గా సీ కేబుల్ నుంచి వెళ్ళి వీళ్ళు ఒక 12 countries సపోర్ట్ చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ డేటా సెంటర్ అంటే ఏంటంటే, అక్కడ ఎలా ఉంటుంది అంటేనండి, ఇది ఐసోలేటెడ్గా ఉండదు. ఈ డేటా సెంటర్స్ వెళ్ళి ప్రపంచంలోనూ అన్ని డేటా సెంటర్స్ కనెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ డేటా సెంటర్ డౌన్ అయింది అనుకుందాం ఒక రీజన్తో, ఇమీడియట్గా వాళ్ళ ఆపరేషన్స్ ఇంకో డేటా సెంటర్లో ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ దే డిపెండ్ ఆన్ వన్ డేటా సెంటర్ ఐసోలేటెడ్. అబ్సల్యూట్లీ బ్యాకప్ ఉంటుంది, ఫాల్ట్ టాలరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇన్ మై వ్యూ దిస్ ఈజ్ గుడ్ బిగినింగ్. బట్ నాకున్న కన్సర్న్స్ అండ్ రిస్క్స్ ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ విజనింగ్, బట్ మై వ్యూ ఎగ్జిక్యూషన్ సైడ్లో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే దిస్ మే బీ బికాస్ ఆఫ్ ది, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా అనగానే IAS ఆఫీసర్స్ పరిగెత్తవచ్చు. పాపం ఎవరో స్టార్టప్సో లేకపోతే ఎవరో చిన్న కంపెనీలు వచ్చారనుకోండి, వాళ్ళు టైం ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎంత వెయిట్ చేస్తారు, వాళ్ళ చుట్టూ తిరగాలి. సో ఈకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలంటే ఓన్లీ టాటాలు లేకపోతే
మైక్రోసాఫ్ట్లు గూగుల్ వస్తే సరిపోదు. అంటే వాళ్ళు ఈకో సిస్టమ్ డెవలప్ అవడానికి ఆ కంపాషనేట్ అండ్ ఎంపథెటిక్ లీడర్షిప్ ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. స్మూత్ ఎగ్జిక్యూషన్, స్మూత్ ఫంక్షనింగ్, స్మూత్ నాట్ జస్ట్ ఓన్లీ బిగ్ కంపెనీస్, నాట్ జస్ట్ బిగ్ కంపెనీస్, ఈ ఎకోసిస్టమ్ లో వచ్చే చిన్న చిన్న వాటికి అబ్సల్యూట్లీ. దానికి ఎలా వీళ్ళు సింగిల్ విండోలు పెడతారో పెడతారో అదే నెంబర్ 1. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పాలసీ చేంజెస్ కాకుండా ఏ డేటా సెంటర్ ముందుకెళ్దని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ గవర్నమెంట్ అండ్ ఐ థింక్ దే ఆర్ వర్కింగ్, దే హ్యావ్ టు లిస్ట్ అవుట్ లైక్ చక్రవర్తి గారు చెప్పినట్టుగా వాట్ పాలసీస్ వీ హ్యావ్ టుడే. పవర్ ఉంది, పవర్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇదే 1 gigawatt అంటే ఓకే, దట్ ఈస్ ఎ క్యాప్టివ్ సెంటర్ అండ్ ఆల్, బట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ విల్ కమ్ and join the Vizag, for example. They have to estimate in the next 10 years what is the total power consumption, production required, how much required. It's not just only data center. Okay. If you are growing and all, what is the transportation required, what is the logistics required. ఇప్పుడు సైబరాబాద్ అని ఇక్కడ డిజైన్ చేసాం, ఈ రోజు కూడా సైబరాబాద్ ఫ్లడ్ అవుతుంది, ఏదన్నా ఇది వస్తే అంటే ఆర్ దే గోయింగ్ టు డిజైన్ ది వైజాగ్ సిటీ ఎక్స్టెండెడ్ ఫ్యూచర్ Absolutely. నెసెసిటీస్ కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్లీ ఉన్న తీసుకొచ్చి కంపెనీలు రోడ్స్ కానీ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఈ రోజు నుంచే వాళ్ళు పాలసీస్ డిఫైన్ చేసుకోవాలి. బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే హైదరాబాద్ లో న్యూ హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే మనం హైటెక్ సిటీ అంటున్నామో, హైటెక్ సిటీ కొత్తగా కట్టిందే కదా, అక్కడే ఫ్లడ్ అవుతుంది, అక్కడే drains లేవు, అక్కడే డ్రింకింగ్ వాటర్ లేదు, అక్కడే పవర్ లేదు, ఉన్నాయి. సో ఇవన్నీ ప్లాన్ చేయాలి. అక్కడ దాకా ఎందుకు, సైబర్ టవర్ చుట్టూనే డ్రైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏఐ అంటున్నారు కదండి, వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ ఏఐతో సిమ్యులేషన్ చేసి ఈ రోజునే వైజాగ్ సిటీ ఎలా ఉండాలని ఈ రోజున వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ తీసుకోమన్నాడు గూగుల్లో లేకపోతే మైక్రోసాఫ్ట్. ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు